సీటెక్ పేపర్ 2కి సంబంధించిన నెక్స్ట్ టాపిక్ అండి మిర్రర్ టాపిక్. ఈ మిర్రర్ టాపిక్లో మనకి 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉంటాయి, ప్లెయిన్ మిర్రర్ అండ్ స్పెరికల్ మిర్రర్. ప్లెయిన్ మిర్రర్లో మనకి ఇమేజ్ అనేది ఇలాగుంటుంది. ఓకే, మనకి నేను డైరెక్ట్ పాయింట్స్ రాశాను. ప్లెయిన్ మిర్రర్లో వర్చువల్ ఇమేజ్ ఉంటుంది, ఎరెక్ట్. ఓకే, సేమ్ సైజ్ అన్నమాట, సేమ్ ఎలా ఆబ్జెక్ట్ ఉంటుందో అదే షేప్లో మనకి ఇమేజ్ కూడా ఉంటుంది. సేమ్ సైజ్ యాజ్ ఆబ్జెక్ట్, సేమ్ డిస్టెన్స్ యాజ్ ఆబ్జెక్ట్. ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో అంతే డిస్టెన్స్లో ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లాటరల్ ఇన్వర్షన్. లాటరల్ ఇన్వర్షన్ అంటే ఇలా మనకి లెఫ్ట్ అనేది రైట్లో కనిపిస్తుంది, రైట్ అనేది లెఫ్ట్లో కనిపిస్తుంది. మనం డైలీ యూజ్ చేసే మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్లో మనకి ఎలా కనిపిస్తుంది, మనం లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తుంది, అక్కడ మనకి రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేసినట్టు కనిపిస్తుంది. సో అలా అనమాట. నెక్స్ట్ స్పెరికల్ మిర్రర్. ఈ స్పెరికల్ మిర్రర్లో మనకి కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉంటాయి. కాన్కేవ్ మిర్రర్ ఏంటి, అవుట్ సైడ్ ఏమో పాలిష్ ఉంటుంది, ఇన్నర్ సైడ్ ఏమో రిఫ్లెక్షన్ ఉంటుంది. అంటే ఏదైనా రే మాత్రం ఇలా వస్తే మాత్రం ఇలా రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్, కాన్వెక్స్ ఎక్స్. ఓకేనా, అవుట్ సైడ్ ఏమో రిఫ్లెక్షన్ ఉంటుంది, ఇన్నర్ సైడ్ ఏమో పాలిష్ ఉంటుంది. అంటే ఒకవేళ ఇలా వస్తే ఇలా వెళ్ళిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్కి ఏ నేచర్ ఉంటుంది, కాన్వర్జింగ్. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్కి డైవర్జింగ్. ఈ వర్డ్స్కి నేను మీనింగ్ చెప్పదలుచుకోలేను, ఎందుకంటే మనం సైన్స్ స్టూడెంట్స్ని, ఇవన్నీ మనకి చాలా తెలిసే ఉంటాయి. సో వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి నేను మెయిన్ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేస్తాను. ఓకే, కాన్వర్జింగ్ నేచర్ వేటికి, కాన్కేవ్ మిర్రర్కి. కాన్వెక్స్ మిర్రర్కి డైవర్జింగ్ నేచర్, డైవర్జింగ్ కాన్వెక్స్, కన్వర్జింగ్ కాన్కేవ్. ఓకే, సి వెక్స్ డైవర్జింగ్. ఓకే, డిఫరెంట్. ఇక్కడ చూడండి మనకి కొన్ని కేసెస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ కేసులోనేమో మనకి ఇన్ఫినిటీ నుంచి రే వస్తుంది. రే వచ్చినప్పుడు ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఫోకస్ నుంచి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇది ఒక పాయింట్. ఇన్ఫినిటీ నుంచి వచ్చినప్పుడు ఫోకస్ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫోకస్ నుంచి వచ్చిన రే ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి డైరెక్ట్ సి నుంచి వచ్చిన రే సి నుంచే వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఓకేనా, కర్వేచర్ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది రే అనేది. ఓకే, రిఫ్రాక్టెడ్ రే ఇన్స్టెంట్. నెక్స్ట్ మనకి కాన్వెక్స్ మిర్రర్లో డైరెక్ట్ మనకి ఇన్ఫినిటీ నుంచి వచ్చింది, ఫోకస్ నుంచి ఇట్లా. ఓకే, వర్చువల్ ఇమేజ్ అనమాట, వర్చువల్గా వెళ్ళిపోతుంది. సో ఇమాజిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చింది, ఫోకస్ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. సో కర్వేచర్ నుంచి వచ్చింది సేమ్ సైజ్, సేమ్ దాని నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్ రే డయాగ్రామ్స్. ఓకే, ఇవి మెయిన్ అండి, మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఎట్ ఇన్ఫినిటీ నుంచి వచ్చింది మనకి ఎలా ఉంటుంది, ఇమేజ్ రియల్గా ఉంటుంది. ఓకే, ఇన్వర్టెడ్గా ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ ఎట్ ఎఫ్, చాలా మైనర్, చాలా చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ బియాండ్ సి, కర్వేచర్ కంటే ముందు ఒక డిస్టెన్స్లో ఉంటే మాత్రం దాని నుంచి వచ్చే ఇమేజ్ రియల్, ఇన్వర్టెడ్, స్మాల్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఓకే, కర్వేచర్కి ఫోకస్కి మిడిల్లో స్మాల్గా ఉంటుంది. ఎక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, కర్వేచర్ అండ్ ఫోకస్, బిట్వీన్ కర్వేచర్ అండ్ ఫోకస్. నెక్స్ట్ ఎట్ కర్వేచర్ రియల్, ఇన్వర్టెడ్, సేమ్ సైజ్. సేమ్ సైజ్. మనకు అక్కడ క్వశ్చన్ ఎలా ఫామ్ చేస్తారంటే, కర్వేచర్ నుంచి వచ్చిన ఆబ్జెక్ట్ రే ఇమేజ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది, ఎక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, సేమ్ సైజ్ ఇట్ సి. నెక్స్ట్ చూడండి, బిట్వీన్ సి అండ్ ఎఫ్, కర్వేచర్ బిట్వీన్ ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, రియల్, ఇన్వర్టెడ్, బిగ్ బియాండ్ సి, వెనకాల బిగ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఉంటుంది. ఇన్వర్టెడ్, అన్నీ ఇన్వర్టెడ్, ఒకసారి గమనించుకోండి. నెక్స్ట్ ఎట్ ఎఫ్, ఫోకస్ రియల్, ఇన్వర్టెడ్,
ఎట్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ఓకే, ఎక్కడో మ్యాగ్నిఫైడ్. ఓకేనా, ఇది మనకి మెయిన్ వర్డ్ అనమాట మ్యాగ్నిఫైడ్. మనం కొత్తగా అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి, చాలా దూరంలో పడుతుంది ఇట్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ పోల్. ఓకే, బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. వర్చువల్, వర్చువల్ అంటే బియాండ్ మిర్రర్. ఓకే, ఇరెక్ట్ అన్నీ ఇన్వర్టెడ్, ఇది మాత్రం ఇరెక్ట్. ఇరెక్ట్ అంటే సేమ్. ఓకేనా, నెక్స్ట్ ఎన్లార్జ్ చాలా పెద్దగా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ సమానం. అంటే ఈ ఫైవ్ కేసెస్లలో రియల్, ఇన్వర్టెడ్ అండ్ సమ్ ప్లేసెస్లో ఉంది. కానీ సిక్స్త్ వన్ మాత్రం వర్చువల్, ఇరెక్ట్, ఎన్లార్జ్. ఓకే, కాన్వెక్స్ మిర్రర్. ఈ కాన్వెక్స్ మిర్రర్లో మనకి ఎట్ ఇన్ఫినిటీ 2 కేసెస్లో చూడండి, ఎట్ ఇన్ఫినిటీ ప్లేసెస్లో ఉంటే మాత్రం మనకి ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, వర్చువల్, స్మాల్ అండ్ ఇరెక్ట్. ఓకే, ఇవన్నీ మెయిన్ వర్డ్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ కేసెస్లలో ఇక్కడ మనకు ఒక సమ్ ప్లేస్లో పెట్టారనుకో, అక్కడ నుంచి ఎలా ఉంటుంది, వర్చువల్, స్మాల్, దెన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే చాలా చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ ఇరెక్ట్. ఇరెక్ట్ అంటే సేమ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఇన్వర్టెడ్గా ఉండదు. నెక్స్ట్ ఇక్కడ యూజెస్ చూద్దాము. ఇదేంటి, కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్కి మాత్రమే, మిర్రర్ మాత్రమే. ఇప్పటివరకు మనము కంప్లీట్ చేసింది మిర్రర్ మాత్రమే, మిర్రర్ టాపిక్. ఓకే, రిఫ్లెక్టర్స్ ఇన్ ద హెడ్ లైట్స్ ఆఫ్ కార్స్, సర్చ్ లైట్స్, టార్చ్ లైట్స్. మనకి సర్చ్ లైట్స్ కానీ టార్చ్ లైట్స్లో, కార్స్లో హెడ్ లైట్స్ అన్నీ ఎలా ఉంటాయి, కాన్కేవ్ మిర్రర్. ఓకే, డెంటిస్ట్ మిర్రర్ కూడా కాన్కేవ్ మిర్రర్. ఓకే, షేవింగ్ మిర్రర్, మేకప్ మిర్రర్స్, కాన్కేవ్ మిర్రర్స్. రేడియేషన్స్ కలెక్టర్స్ ఇన్ సోలార్ హీటింగ్ డివైజెస్, కాన్కేవ్ మిర్రర్స్. కాన్కేవ్ మిర్రర్స్ ఎందుకు యూజ్ చేస్తారు, ఇన్లార్జ్గా కనిపించడానికి. ఓకేనా, కాన్వెక్స్ మిర్రర్స్, డ్రైవర్స్ మిర్రర్స్. కాన్వెక్స్ అంటే డ్రైవర్ మిర్రర్స్, అంటే చాలా ఎంత దూరంలో ఉన్నా కానీ చిన్నగా కనిపిస్తారు. స్టేర్ కేస్ మిర్రర్స్, ఓకే, డబుల్ డెకర్ బస్సులు. నెక్స్ట్ విజిలెన్స్ మిర్రర్స్, బిగ్ షాప్స్ కానీ స్టోర్స్ కానీ విజిలెన్స్ మిర్రర్స్. స్పూన్లో కూడా మనకి డిమినిష్డ్గా కనిపిస్తారు. నెక్స్ట్ టాపిక్ స్పెరికల్ లెన్స్. జస్ట్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.